బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కమర్షియల్ ట్యాక్స్ కేసు కి సంబంధించి కీలకమైన మలుపు పరిణామాలు చోటు చేసుకున్నాయి. తెలంగాణ డీజీపీ కీలకమైన నిర్ణయం తీసుకుంది. కేసును సిఐడికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు డీజీపీ జితేందర్. మాజీ సీఎస్ సోమేష్ కుమార్ తో పాటు కమర్షియల్ ట్యాక్స్ అధికారులపై కేసులు నమోదు చేశారు. కమర్షియల్ ట్యాక్స్ ఇన్పుట్ సబ్సిడీలో భారీ స్కామ్ కు పాల్పడ్డ అధికారులపై ఈ విధంగా నిర్ణయాలు తీసుకుంటూ డీజీపీ ఆదేశాలను జారీ చేసింది. రైట్, ఇక కమర్షియల్ ట్యాక్స్ కేసులో కీలకమైన మలుపులు చోటు చేసుకున్నాయి. ఇదే అంశానికి సంబంధించి క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. ఈ జీఎస్టీ కుంభకోణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో సోమేష్ కుమార్ తో పాటు మొత్తం 5 మంది ఎవరైతే సిసిఎస్ పోలీసులు కేసు నమోదు చేయడం జరిగిందో దీన్ని సిఐడికి బదిలీ చేస్తూ తెలంగాణ డీజీపీ జితేందర్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. 75 మంది పన్నుల చెల్లింపుదారుల కార్యకలాపాల వివరాలను కూడా సిసిఎస్ వాళ్ళంతా కూడా సేకరించారు. ఉద్దేశపూర్వకంగానే ఆన్లైన్ లో కనిపించకుండా వీరంతా కూడా దాదాపు 1000 కోట్ల రూపాయల కుంభకోణానికి 1000 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని చెప్పేసి సిసిఎస్ భావించింది. అందుకు సంబంధించిన వీటన్నిటి ఆధారాలన్నీ కూడా సేకరించారు. ఈ కమర్షియల్ ట్యాక్స్ ఐఐటి హైదరాబాద్ మధ్య జరిగిన లావాదేవీలను కూడా పక్కదారి పట్టించడం కూడా జరిగింది. అంతేకాకుండా హైదరాబాద్ ఐఐటి సాఫ్ట్వేర్ లో సమాచారాన్ని స్పెషల్ ఇన్విటేషన్ వాట్సాప్ గ్రూప్ కు చేరేలా ఆదేశాలు జారీ అయ్యాయని. ఈ గ్రూప్ లో మాజీ సీఎస్ సోమేష్ కుమార్ కూడా ఉండడమే కాకుండా ఆయన ఆధారాల మేరకు అంటే ఆయన ఏదైతే ఆదేశాల మేరకే ఇదంతా కూడా స్కామ్ జరిగింది అని చెప్తున్నారు. ఈ తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్ పన్ను ఎగవేత ద్వారా కమర్షియల్ ట్యాక్స్ 1000 కోట్ల నష్టం వాటిల్లినట్లుగా కూడా తెలిసింది. మరో 11 ప్రైవేట్ సంస్థలు కూడా దాదాపు 400 కోట్ల వరకు పన్నులు ఎగవేసినట్లు అధికారులు ఇందులో గుర్తించడం కూడా జరిగింది. ఈ కేసులో మరికొంతమంది సిసిఎస్ పోలీసులు నోటీసులు ఇచ్చి చర్చించాలని చెప్పేసి భావించారు. అయితే దాదాపు 1000 కోట్లకు పైగానే ఈ స్కామ్ జరిగింది. అందులో ప్రధాన సూత్రధారి సోమేష్ కుమారే అని చెప్పేసి అధికారులు కూడా భావించారు. మొత్తం ఈ గ్యాంగ్ లో సోమేష్ కుమార్ ని ఏఫైగా నిందితుడిగా పోలీసులు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్న తర్వాత ఈ కేసు తీవ్రత అంటే స్కామ్ నేర తీవ్రత అధికంగా ఉండడంతో దీన్ని సిఐడికి బదిలీ చేస్తూ డీజీపీ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఈ కేసు వ్యవహారానికి సంబంధించి సోమేష్ కుమార్ కి నోటీసులు ఇచ్చి విచారణకు పిలిపించాలని సిఐడి అధికారులు కూడా భావిస్తున్నారు. సిసిఎస్ పోలీసులు ఇచ్చిన ఈ మొత్తం ఆధారాలన్నింటినీ కూడా సిఐడి పరిగణలోకి తీసుకొని ఆయా కంపెనీలు ఏవైతే 75 కంపెనీలు అక్రమార్గంలో ఈ ఇన్పుట్ సబ్సిడీ అధికారులు ఇవ్వడం జరిగిందో ఆ 75 కంపెనీలకు సంబంధించిన యజమానులకు అలాగే కింద ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులందరికీ కూడా నోటీసులు ఇచ్చి విచారణ పిలిపించాలని సిఐడి భావిస్తుంది. జమీమా, రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కృష్ణ. కమర్షియల్ ట్యాక్స్ కేసు కి సంబంధించి కీలకమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తెలంగాణ డీజీపీ కీలకమైన నిర్ణయం తీసుకుంటూ ఉత్తర్వులు జారీ చేసింది. కేసును సిఐడికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది డీజీపీ జితేందర్. మాజీ సీఎస్ సోమేష్ కుమార్ తో పాటుగా కమర్షియల్ ట్యాక్స్ అధికారులపై కూడా కేసులు నమోదయ్యాయి. కమర్షియల్ ట్యాక్స్ ఇన్పుట్ సబ్సిడీలో భారీ స్కామ్ కు పాల్పడ్డ అధికారులపై కూడా కేసులు నమోదు చేశారు.